2025 మే 30వ తేదీన ఈనాడులో వచ్చిన వార్త. ఎందుకు కొంతమంది యువ అభ్యర్థులు పోలీస్ ఫిజికల్ టెస్టుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు? ఈ తప్పుల్ని ఎలా అధిగమించాలో ఒకసారి చూద్దాం. కఠినంగా అనిపించినప్పటికీ ఈ 3 నిజాల్ని తెలుసుకోవాలి. శారీరకంగా సిద్ధంగా లేకుండా నేరుగా దేహదారుఢ్య పరీక్షకు రావడం. దీనికి సాధన సమయంలోనే పోలీసు శాఖ వారు ప్రకటించిన కనీస శారీరక సామర్థ్యాలను చేరుకున్న తర్వాత మాత్రమే హాజరవడం మంచిది. అలా చేరుకోవాలంటే క్రమశిక్షణతో కూడిన వ్యాయామం, సాధన అవసరం. శరీరాన్ని వ్యాయామాలకు సిద్ధంగా చేయాలి. అనగా చిన్న కదలికలతో ప్రారంభించి క్రమంగా స్థాయిని పెంచుకుంటూ బలమైన వ్యాయామాలు చేసి శరీరాన్ని, ఆలోచనలను సిద్ధం చేయాలి. గుండె పనితీరును మెరుగుపరిచే వ్యాయామాలు, ఉదాహరణకు పరిగెత్తడం, సైక్లింగ్ వంటివి. శరీరాన్ని ఎక్కువసేపు శ్రమించేందుకు సిద్ధం చేయటం, దీర్ఘకాలిక శక్తిని పెంపు చేసే విధంగా శారీరక, మానసిక శిక్షణని సాధన చేయాలి. విశ్రాంతి. కఠినమైన శారీరక శిక్షణ తర్వాత ఒక్కసారిగా వ్యాయామాలను ఆపేయకుండా క్రమంగా విశ్రాంతికి రావాలి. అనగా ఎలా నిదానంగా ప్రారంభించి కఠిన వ్యాయామాలు చేశామో అదేవిధంగా కఠిన వ్యాయామాల నుంచి నిదానంగా ముగించాలి. ఈ కఠినమైనటువంటి సాధన ఉదయం 5 నుంచి 6:30, 7 లోపు మాత్రమే చేయాలి. ఇది హీట్ నుంచి కాపాడుతుంది. 2. శారీరక స్థితిని తెలుసుకోకుండా ఉద్యోగం మీద ఆసక్తిని కలిగి ఉండటం. ఫెయిల్ అవ్వడం పరాభవం కాదు, మరలా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఎన్నో ప్రభుత్వ సేవలలో ఇది ఒక అవకాశం మాత్రమే. ఇది రాలేదు అంటే ఎందుకంటే మంచి అవకాశం మీకోసం ఎదురు చూస్తుందని భావించండి. యాంగ్జైటీ అంటే ఆందోళన. దీనివల్ల గుండె మరింత ఎక్కువ ఒత్తిడికి లోనవుతుందని గుర్తించండి. 3. గుండె సంబంధిత సమస్యలు చాలా సందర్భాల్లో ముఖ్యంగా ముందుగా గుర్తించకపోవడం లేదా గుర్తించలేకపోవడం. ఈ రోజుల్లో తెలుసుకోవడం, నేర్చుకోవడం అనేది గూగుల్, యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా చిటికలో పని. గుండె మరియు ఊపిరితిత్తుల పని విధానాన్ని గురించి పూర్తిగా తెలుసుకోండి. చివరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రకటించిన శారీరక సామర్థ్య పరామితులు, అనగా నిర్దిష్ట దూరాలను చేరడానికి నిర్ధారించిన సమయం, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్ వంటివి ప్రకటనలను అనుసరించి పరీక్షించుకోవాలి. ముఖ్యంగా సాధన చేసినప్పటికీ పరుగుల పారామితులను పరిశీలించినప్పుడు అధిక ఆయాసం వస్తే తప్పనిసరిగా డాక్టర్ సలహాను తీసుకోవాలి. వీలైతే ఈసీజీ, 2D ఈకో, ట్రెడ్మిల్ టెస్ట్ని తీసుకోవాలి. గుండె లేదా ఊపిరితిత్తుల్లో లేదా రెండింటిలో ఏదో లోపం ఉంటేనే ఇలా అధిక ఆయాసం వస్తుంది. ఈ టెస్టులు మన శారీరక సన్నద్ధతను కళ్ళకు కట్టినట్టుగా తెలియజేస్తాయి. నిర్లక్ష్యం వద్దు. శారీరక దారుఢ్య పరీక్షల్లో